ఆర్ఎస్ బ్రదర్స్ శ్రావణ వేడుకలు అన్ని రకాల వస్త్రాలు శ్రావణంలో కూడా ఆషాఢం ధరలకే అమ్మకం. ఎందుకని ఇంటర్వ్యూ కూడా లుంగిలో వచ్చేసారు? చాలా మంది నన్ను లుంగిలోనే గుర్తుపడతారమ్మా. లుంగిలో గుర్తుపడతారు ఖచ్చితంగా. ఇన్ కేసు నేను లుంగి లేకుండా బయటికి వెళ్ళాను అనుకోండి, మా బావ బంగారం అంటే బావా అని మీరే చెప్పేసుకున్నారు, బంగారం అని కూడా మీరే చెప్పేసుకున్నారా? అది నేను చెప్పడం కాదమ్మా, నా బామ్మర్దులు వాళ్ళు మా బావ బంగారం అని నన్ను ప్రేమగా పిలుస్తున్నారు. అది మరి ఎందుకు జాబ్ ఏం ట్రై చేయలేదు? ఎప్పుడు? ఆల్రెడీ జాబ్ చేస్తున్నానమ్మా నేను. ఇప్పుడు జాబ్ ఇంజనీర్ గా చేస్తున్నాను నేను. ఓకే. దానికి ముందు అంటే నేను డిప్లొమా అయిపోయిన తర్వాత నాకు రైల్వే లోకో పైలట్ జాబ్ వచ్చింది. ఓకే. ఇక్కడ నేను లంచం ఇవ్వలేక జాబ్ అయితే కోల్పోయాను. ఆ జాబ్ కోల్పోయిన రోజు నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. జాబ్ చేస్తున్నారు, ఇవన్నీ సపరేట్ కదా, అసలు యూట్యూబ్ ఇంకో ప్లాట్ఫామ్ పూర్తిగా. ఎందుకని యూట్యూబ్ ఇంట్రెస్ట్ వచ్చింది మీకు? మా ఊర్లో యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఈ అబ్బాయి 999 ఇండియా జయకృష్ణ అనే అబ్బాయి పెట్టుకున్నాడు. అప్పటికి నాకు తెలియదు. సో నేను కంటెంట్ చెప్తాను చేసుకోండి అని చెప్పేసి అలాగే నేను ఒక 2.5 years పైన నేను అబ్బాయి కంటెంట్. మీరు కంటెంట్ ఇచ్చేవాళ్ళ? చెప్తున్నాను కదా, నాకు చాలా ఇంట్రెస్ట్. అంటే లాస్ట్ టైం నేను ఇంటర్వ్యూ చేశాను జయకృష్ణ గారిని. అప్పుడు కంటెంట్ గురించి లేకపోతే తన ఛానల్ గురించి ఎప్పుడు పూర్తిగా తను మాత్రమే చేసుకున్నారని చెప్పారు. మీ గురించి మీరు చేశారని ఎప్పుడు చెప్పలేదు నాకు. మా లొకాలిటీలో 1 lakh సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు మేము పెద్ద పండగ మాది చేసాం. కేక్ కట్ చేసి వీడియో ఉంది అతని ఛానల్లోనే. మన కంటెంట్ వీడియోస్ కి హెల్ప్ చేసిన సురేష్ అన్నకి హాయ్. ప్రతి సెలబ్రేషన్ కి దగ్గర ఉండే వాళ్ళు. ఏం జరిగింది ఇద్దరికి? నేను ఆ అబ్బాయిని లాస్ట్ టైం అంటే మాట్లాడింది December 10th. ఒకసారి స్టేటస్ పెట్టినాడు, అదే ఐసీయూలో ఉన్నట్టు. అప్పుడు కాల్ చేసి మాట్లాడాను. వాళ్ళ అమ్మ చెప్పుంటారు కదా మీకు ఫోన్ చేసి, అట్లీస్ట్ ఇట్లా ఉంది బాగాలేదు. వాళ్ళు అసలు నేను ఫోనే చేయలేదని చెప్పారు లైవ్ లో. ఇంకా నేనేం ఏం మాట్లాడాలి? మీరు మ్యారేజ్కి వెళ్ళలేదు అప్పుడు? నాకు ఏ ఇన్ఫర్మేషన్ తెలియదు. అదేంటి? నేను చెప్పమని కూడా అడగట్లేదు. సో ఇంకా అతనికి నేను ఇంపార్టెంట్ కాదనుకున్నాడు. ఒరే 2.5 సంవత్సరం మనకు సపోర్ట్ చేసిన ఒకటి రాలేకపోయారంటే అతనే పొజిషన్లో ఉన్న ఆలోచించవచ్చు కదా. మనం విడిపోవడానికి కారణాలు ఎత్తుకునేటప్పుడు దాని గురించి మనం ఇంకా మళ్ళీ కలుసుకోవాలని వాళ్ళకు ఇబ్బందిగానే ఉంటుంది. మీ ఛానల్ పెట్టించింది తనే కదా. మీ కాంబినేషన్ మళ్ళీ ఎప్పుడు చూడగలం మేము? లేదమ్మా. అయ్యో, ఒకరి చేత అనిపించుకోవడం అవసరమా? ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా నా లైఫ్ నేను సక్సెస్గా లీడ్ చేసుకుంటున్నా. వీళ్ళు ఇంత మాట అనిపించుకోవాల్సిన అవసరం ఏముంది నాకు? ఎంత సంపాదిస్తున్నారన్న యూట్యూబ్ నుంచి? ఎగ్జాక్ట్ గా చెప్పేసారు. దాబరకం ఏముందమ్మా, ఇప్పుడు నాకు వస్తే మీకేం ఇవ్వట్లేదు కదా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. యూట్యూబ్లో చాలామంది యూట్యూబర్స్లో కొంతమంది కామెడీ చేస్తే ఇంకొంతమంది మోటివేషనల్ స్పీచ్లు ఇస్తుంటారు. తనదైన శైలిలో కామెడీ చేస్తూ ఎలాంటి బూతులు లేకుండా ఒకరిని నవ్వించడం అనేది చాలా గొప్ప వరం అనే చెప్పాలి. అండ్ వాళ్ళలో ఈరోజు నాతో పాటు ఒక గెస్ట్ ఉన్నారనమాట. మా బావ బంగారం. మా బావ కాదు, మీ అందరికీ మనందరికీ ఆయన బావే. కాకపోతే ఇంకా బావ కాబట్టి ఆయన బావే అని పిలవాల్సి వస్తుందేమో. మా బావ బంగారం యూట్యూబ్ ఛానల్ నుంచి సురేష్ గారు ఉన్నారు. బోల్డ్ అనే విషయాలు అయితే మాట్లాడేద్దాం. హాయ్ అన్న, బాగున్నారా? నమస్తే. సో ఫస్ట్ ఈరోజు అటైర్ చూడగానే నాకు వచ్చిన క్వశ్చన్, ఎందుకని ఇంటర్వ్యూ కూడా లుంగిలో వచ్చేసారు? చాలా మంది నన్ను లుంగిలోనే గుర్తుపడతారమ్మా. లుంగిలో గుర్తుపడతారు? ఖచ్చితంగా. ఇన్ కేసు నేను లుంగి లేకుండా బయటికి వెళ్ళాను అనుకోండి, మీరు లుంగిలో రాలేదు, లుంగిలో వచ్చిందంటే బాగుండు అంటారు. ఈవెన్ ఆఫీస్ కూడా లుంగి వేసుకొని వెళ్ళొచ్చు కదా అని అడిగారు కూడా చాలా మంది. సో అలాంటి క్వశ్చన్ మళ్ళీ రాకూడదని చెప్పేసి నేను లుంగిలోనే వచ్చాను. ఇంటర్వ్యూ కూడా లుంగిలో. బ్రాండ్ అంతే. బ్రాండ్ అంటే ఆఫీస్కి పోయినా బయట ఎక్కడికి వెళ్ళినా ఇంకా లుంగి వేసుకొని తిరగాలి మీరు గుర్తుపట్టాలంటే. ఫ్యాన్స్ కోసం అయితే తప్పకుండా చేయాలి అలాగా. అంతేనా? కాదన్నా, నిజంగా మీ బావ బంగారం, అదే మా బావ బంగారం అంటే బావా అని మీరే చెప్పేసుకున్నారు, బంగారం అని కూడా మీరే చెప్పేసుకున్నారా? అది నేను చెప్పడం కాదమ్మా, నా బామ్మర్దులు వాళ్ళు మా బావ బంగారం అని నన్ను ప్రేమగా పిలుస్తున్నారు. అది నేను చెప్పట్లేదు. నేను చెప్పాను ఎప్పుడన్నా మా బావ బంగారం అని చెప్పేసి వాళ్ళు పిలుస్తున్నారు. అందరు అభిమానంతో మా బావ బంగారం అని ఆప్యాయంగా పిలుస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు పిలిచాక ఛానల్ పేరు పెట్టుకున్నారా? ఛానల్ పేరు పెట్టుకున్న వాళ్ళు పిలుస్తున్నారా? లేదమ్మా, ముందుగా బావ అనే ఒక పేరు వచ్చిన తర్వాతనే ఓకే మనం ఏదో మళ్ళీ కొత్త పేరు పెట్టి జనాలకు ఇంట్రడ్యూస్ అవ్వడం ఎందుకు అని చెప్పేసి
మా బావ బంగారంగా దాని నామకరణం చేసాం. నామకరణం చేశారు. ఎవరిది ఐడియా మా బావ బంగారం అని పెట్టారు? ఛానల్ ఐడియా వచ్చేసి నాదేమ్మా, అంటే ఆ పేరు టైటిల్ నాదే, నామకరణం మాత్రం జయకృష్ణ చేత చేయించా. జయకృష్ణ చేశారు. 999 ఇండియా జయకృష్ణ. అవునమ్మా. ఓకే, ఆ ఛానల్లోనే బావా అని గుర్తింపు వచ్చింది మీకు. అవునమ్మా. కదా. ఓకే, సో మీ గురించి మాట్లాడదాం. ఈ ఛానల్ యూట్యూబ్ గురించి మాట్లాడే ముందు మీ తప్పకుండా ప్రస్థానం, మీ చైల్డ్హుడ్ దీని గురించి మాట్లాడదాం. ఎక్కడి నుంచి అన్నా మీరు? మాది కడప దగ్గర మాధవరం అమ్మ, సిద్ధవటం మండలం. మా నాన్నగారు వచ్చేసి వీవర్ అనమాట, అంటే మగ్గాలు నేస్తాం, చీరలు నేస్తాము. మేము ముగ్గురము, మా అక్క, మా అన్న, నేను. మా నాన్న మగ్గం నేస్తూనే మా ముగ్గురిని చదివించాడు. ఇప్పుడు ప్రస్తుతం మా అన్న వచ్చేసి 888 DM కర్నూలులో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు. మా అక్క వచ్చేసి కడపలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో FBOగా వర్క్ చేస్తుంది. సో నేనే అనమాట లాస్ట్కు యూట్యూబ్కి వచ్చేసాను. యూట్యూబ్కి వచ్చారు. సో దీనికి కూడా ఒక చిన్న కారణం అయితే ఉంది, అంటే ఒక చిన్న మలుపు ఉంది. ఆ మలుపు నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. ఏం చదువుకున్నారన్న మీరు? నేను డిప్లొమా కంప్లీట్ చేశాను, ఓపెన్ డిగ్రీ కూడా చేస్తున్నాను. ఓపెన్ డిగ్రీ కూడా చేశారు. మరి ఎందుకు జాబ్ ఏం ట్రై చేయలేదా ఎప్పుడు? ఆల్రెడీ జాబ్ చేస్తున్నానమ్మా నేను. ఇప్పుడు జాబ్ ఇంజనీర్గా చేస్తున్నాను నేను. ఓకే, స్టిల్ ఇంజనీరింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను అని చెప్పి. ఇంజనీర్గా వర్క్ చేస్తున్నారు. ఓకే, దానికి ముందు అంటే నేను డిప్లొమా అయిపోయిన తర్వాత నాకు రైల్వే లోకో పైలట్లో జాబ్ వచ్చింది. ఓకే, జాబ్ అంటే అదే ఫస్ట్ ఎగ్జామ్ క్వాలిఫై అయినాం, తర్వాత ఫిజికల్ ఒక సైకో టెస్ట్ అని ఒకటి ఉంటుంది. సో అది క్వాలిఫై అయినాం. ఆఫ్టర్ దాట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. ఆ మెడికల్ కాడ లోకో పైలట్ కాబట్టి ఇది ఐసైట్ వచ్చేసి 6/6 ఉండాలమ్మా. నాకు 0.25 అనమాట. 0.25 అనేది అది మైనర్ అనమాట, మేజర్ ఇష్యూ కాదు. అక్కడ నేను లంచం ఇవ్వలేక జాబ్ని అయితే కోల్పోయాను. లంచం ఇవ్వలేక జాబ్ని కోల్పోయారు అంటే అది ఎలా చెప్పాలంటే, మనం గవర్నమెంట్ తప్పు చేయడం అని కాదు, కానీ కొన్ని చోట్ల ఒక వేలో వెళ్తేనే పనులు అవుతాయమ్మా. నాకు ఆ వే తెలీదు. ఆ జాబ్ కోల్పోయిన రోజు నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. ఓకే, ఏంటి జాబ్ పోయిందని? అంటే చెప్తానా కదమ్మా, అది యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ ఇంటర్వ్యూకి వచ్చి ఈవినింగ్ ఫెయిల్ అయితే ఎవరు పెద్ద ఫీల్ అవ్వరు. రైల్వే జాబ్ అనేది 6 monthsకి ఒకసారి ఎగ్జామ్ అయిన తర్వాత మళ్ళీ రిజల్ట్ రావడం కానీ, ఇలా 2 yearsలో ఊరు మొత్తం తెలిసిపోయింది. మా బంధువులు అంటే గర్వంగా మేము చెప్పుకున్నాం, మా నాన్న కావచ్చు గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది అనేట్టు అందరం చెప్పుకున్నాం అనమాట. మా నాన్న మరీ ప్రౌడ్గా చెప్పుకున్నాడు, నా 3 పిల్లోళ్ళు సెంట్రల్ అంటే గవర్నమెంట్ జాబ్లు వచ్చేసినాయి అని మా నాన్న చాలా ప్రౌడ్గా చెప్పుకున్నాడు. అది ఫెయిల్ అయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి, మా నాన్న కళలో బాగా చూడలేను అని అక్కడే సూసైడ్ చేసుకుందాం అనుకున్నా. ఒక్క నిమిషం అనుకున్నా, ఓకే ఇంతటితో నా లైఫ్ ఇక్కడ చావాలనుకున్నా, ఇంతటితో నా లైఫ్ ఆపేద్దాం, అంటే నా కోరికలు ఆపేద్దాం, అడక్కదినైనా మా అమ్మ వాళ్ళని సాకాలి అనే ఒక చిన్న సంకల్పంతో ఇంటికి వచ్చానమ్మా. లేకుంటే ఈరోజు ఈ బాబా బంగారం మీ ముందు ఉండేవాడు కాదు. మామూలు మీ ఫ్యామిలీ మంచి రిచ్ ఫ్యామిలీ బానే ఉంది. రిచ్ ఫ్యామిలీ కాదమ్మా. మీ నాన్నగారు వీవింగ్ చేస్తారు. వీవింగ్ చేస్తే కనీసం అంటే నెలకు అప్పట్లో ఒక చెప్పేది 40 years నుంచి నెలకు 2000 3000 వస్తాయి. అందరం గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళమే. ఈవెన్ 10th వరకు ఇంటర్ కావచ్చు అంతా తెలుగు మీడియమే అనమాట. చాలా కష్టపడ్డాడమ్మ. మా అమ్మ చదువుకునేది 5వ తరగతి, మా నాన్న 7వ తరగతి వరకు చదువుకున్నాడు. వాళ్ళకి చదువు రాకున్నా కానీ చదువు విలువ తెలిసి పక్కన కూర్చొని మాకు చదువు చెప్పేవాళ్ళు అనమాట. ఓకే, సో మీ నాన్న కళల్లో బాధ చూడలేను, బాధ చూడలేనని కాదు కానీ ఆశలు పెట్టుకున్నాం బాగా. అదేలేండి, జాబ్ వస్తుంది, గవర్నమెంట్ జాబ్ సెటిల్ అయిపోవచ్చు, హ్యాపీగా చూసుకోవచ్చు మా నాన్నని అనేసి ఆ రోజు అలా అనుకొని సూసైడ్ చేసుకోవాలని లేదమ్మా. దీనికి కూడా ఇంకో కారణం ఉంది. ఓకే, నేను టాలెంట్ ఉంది కానీ కొంచెం అల్లరి అనమాట. ఇంట్లో లాస్ట్ పిల్లోని కాబట్టి ఇంట్లో చిన్నప్పటి నుంచి కొట్టేది లేదు. సో 10th సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాను అనమాట. మా అక్క స్కూల్ 2nd, మా అన్న స్కూల్ 3rd. నేను సెకండ్ క్లాస్లో పాస్ అయినా కూడా స్కూల్ ఫస్ట్ అని చెప్పేవాడిని. అంటే తప్పేం చెప్పాలా, సెకండ్ క్లాస్లో స్కూల్ ఫస్ట్ అని చెప్పేవాడిని అనమాట. అతి తెలివి ఎక్కువ నాకు. ఆ అతి తెలివితో ఇంటర్ ఫెయిల్ అయినా, సర్వం సమర్పయామి. తర్వాత ఇంకా మా నాన్నతో నేను చదవలేను, మగ్గం పెట్టేసి నేను కూడా చీరలు వేసుకుంటాను. మా నాన్న అప్పటికి అంటే చదువు విలువ తెలుసు కాబట్టి ఆయనకు, లేదు నువ్వు నాతో పాటే మగ్గం వేసుకో, నీకైతే సపరేట్గా ఏం పెట్టను అని చెప్పేసి 2 years నేను మగ్గం వేసాను. ఓకే, ఇంటర్ 2 years ఆపేసి అదే ఫెయిల్ అయిన తర్వాత ఒక 2 years మగ్గం వేసాను అనమాట. సో చేనేత వృత్తి అంటే
వృత్తి అనేది చేతి వృత్తి అనేది ప్రతి ఒక్కరికి రావాలనేసి మా అమ్మ నేస్తుంది, మా అన్నయ్య కూడా ప్రొఫెసర్ అయినా కూడా మా అన్న కూడా వచ్చు, మా అక్క కూడా నేసింది. ఓకే. సో అలా 2 years అయితే మగ్గన వేసాను. ఒక యాక్సిడెంట్ జరిగింది, అంటే ట్రాన్స్ఫార్మర్ నుంచి పడ్డానమాట. అప్పుడు యాజ్ యూజువల్గా నా చెయ్యి మొత్తం కాలిపోయింది, అంటే స్కిన్ మొత్తం కాలిపోయింది అనమాట. ఒక 1 month బెడ్లో ఉన్నాను. నా 18 years అలా ఉంటాయి, 18, 19 అలాగా. అప్పుడు 1 month బెడ్లో ఉన్న లేలేని పరిస్థితి. అప్పుడు మా అమ్మ మా నాన్న నాకు ఈవెన్ A to Z వాళ్ళే చేసేవాళ్ళు అనమాట. అప్పుడు నాకు రియలైజ్ అయినామా లైఫ్ అంటే ఏంది, ఫ్రెండ్స్ తిరగడం ఇదంతా లైఫ్ కాదు, మనకు తల్లిదండ్రుల తర్వాతనే ఎవరైనా. సో వాళ్ళ కోసం మనం ఏదైనా చేయాలి అనేసి అప్పటి నుంచి మళ్ళీ ఐటీఐ కట్టుకొని అప్పుడు స్కూల్ కాలేజ్ సెకండ్ వచ్చా. ఇది మాత్రం కాలేజ్ కరెక్ట్ సెకండ్ క్లాస్ కాదు, సెకండ్ వచ్చారు. ఆ తర్వాత డిప్లొమా వచ్చేసి డైరెక్ట్ అడ్మిషన్ జరిగాయి, అప్పుడు స్పాట్ అడ్మిషన్ జరిగాయి. అక్కడ కాలేజ్ ఫస్ట్ వచ్చా. ఇది కూడా డైరెక్ట్ కాలేజ్ ఫస్ట్. ఓకే, ఫస్ట్ బ్యాచ్ మాదే అనమాట. అప్పుడు ఫ్యాకల్టీ కూడా లేదు. రాజంపేట గవర్నమెంట్ పాలిటెక్నిక్లో చదివాను నేను. సో ఫ్యాకల్టీ లేకున్నా కానీ, అంటే కొత్త కాలేజ్ కదా, ఒకే ఫ్యాకల్టీ 2-3 సబ్జెక్ట్ టీచ్ చేసేవాళ్ళు. మాకు కొంచెం అంటే నేను ఎన్ని దాటుకోమన్నట్టు కొంచెం మెచ్యూర్ మైండ్ ఉండేది. సో నేను కూడా 2-3 సబ్జెక్టులు డౌట్లు అన్నట్టు చెప్పుకుంటూ ఏదో ఒక విధంగా అయితే కాలేజ్ ఫస్ట్తో వెరీ గుడ్. చాలా హ్యాపీ. అదే నేను కూడా షాక్ అయ్యాను. ఇంకా మా కాలేజ్ స్టాఫ్ ఇదంతే చెప్పాల్సిన అవసరమే లేదు. ఆ తర్వాత ఇంకా రైల్వే జాబ్ అని చెప్పాను కదా, ఆ రైల్వే జాబ్ పోయిన తర్వాత ఒక 2 months చెక్ పోస్ట్లో గార్డ్గా వర్క్ చేశా. ఓకే, చెప్పాను కదా మా అడుక్కు తినైనా మా అమ్మ వాళ్ళని సాకాలనుకునే వచ్చానని. చెక్ పోస్ట్లో గార్డ్గా చేశారు. ఇంత చదువుకొని నాతో పాటు ఇంకొక అబ్బాయి 10th ఫెయిల్ అయిన అబ్బాయి కూడా సేమ్ వర్క్ చేసేవాడు. అక్కడ మళ్ళీ రియలైజ్ అయినా, ఒక చదువుకోనోడు అదే పని చేస్తున్నా, చదువుకొని నేను అదే పని చేస్తున్నా, ఇది నాకు చదువు తగ్గ పని కాదు కదా అని చెప్పేసి మళ్ళీ ఇంకా కంపెనీ లేకొచ్చేసి ఇప్పుడు ఈ జాబ్ చేసుకుంటున్నా. ఇప్పుడు ఈ జాబ్ అదే చెప్తున్నా కదమ్మా, అది అంత ఈజీగా అయితే నేను వచ్చింది కాదు. కాబట్టి ఇన్ని స్ట్రగుల్స్ పడ్డాను కాబట్టి నాకు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేయకూడదు. అంటే లైఫ్లో రాంగ్ స్టెప్స్ వేసి మళ్ళీ దాన్ని సెటిల్ చేసుకోవడం కోసం లైఫ్ను ఆల్మోస్ట్ నాకు 30 years అయిపోయినాను నా మ్యారేజ్ టైంకి. అదే నాకు ఆ రైల్వే జాబ్ వచ్చింది 24 yearsకి నేను సెటిల్ అయిపోయి ఓ లైఫ్ ఉండేది. అలాంటి తప్పు ఎవరు చేయకూడదనే ఉద్దేశంతో నాకు ప్రతి ఒక్కరికి కూడా నాకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఇప్పటికి మా ఊర్లో చాలామంది పిల్లకాయలు ఎలా ఉండాలి, లైఫ్ అంటే ఏంది, ఫ్రెండ్షిప్ ఎంతవరకు హాయ్ బాయ్ వరకు ఉండొచ్చు, అంతేగాని తల్లిదండ్రులను ఏదైనా విషయం కోసం ఎదిరించడం కానీ అది నాకు నచ్చదమ్మా. సో ఆ విధంగా అందరికి హెల్ప్ చేస్తూ వచ్చాను. అదే మనము ఏదైనా అయిపోయిన తర్వాతే మంచి చెప్తాం పక్కన వాళ్ళకి, అంటే అక్కడ చూసేసి వచ్చిన తర్వాత చెప్తే వీళ్ళైనా బాగుపడతారు అనే ఒక ఆలోచన ఉంటుంది కదా, అలా అనుకున్నాను. మా మామ పిల్లలు ఉన్నారు, మా మేనమామ పిల్లలు, వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా, అంటే నా టీనేజ్ అప్పుడు వాళ్ళు చిన్న పిల్లలు అనమాట, వాళ్ళు స్కూల్ డేస్ నుంచి కూడా చెప్పేవాడు అనమాట లైఫ్ అంటే ఏంటి. పాపం వాళ్ళు బాగా చదువుకుని, ఒక అబ్బాయి డాక్టరు, ఒక అబ్బాయి ఇంజనీరు, మాతో పాటు వీడియోస్ చేస్తాడు చరణ్ అనే అబ్బాయి ఇంజనీర్ అనమాట, ఇంజనీర్ కంప్లీట్ అయిపోయింది. వాళ్ళ అన్న వచ్చేసి డాక్టరు. సో ఇంకొక మా మేనమా కొడుకు వచ్చేసి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నాడు. అదే చెప్తున్నాను కదమ్మా, ప్రతి ఒక్కరికి నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా నాకు పరిచయం అయితే వాళ్ళకి చెప్పేది ఫస్ట్ లైఫ్ గురించే. లైఫ్ గురించి సెట్ అవ్వండి, ముందు చూసుకోండి లైఫ్ ఏంటి, అసలు మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు దాని వైపు అడుగులు వేయండి. అంతేగాని మీ ఏదో మా ఫ్రెండ్స్ ఇటు వెళ్తున్నారు నేను ఇటు వెళ్తాను అలా లైఫ్ను వేస్ట్ చేసుకోవాకండి. ఓకే కాదన్నా, ఇప్పుడు జాబ్ చేస్తున్నారు, ఇవన్నీ సపరేట్ కదా, అసలు యూట్యూబ్ ఇంకో ప్లాట్ఫామ్ పూర్తిగా. ఎందుకని యూట్యూబ్ ఇంట్రెస్ట్ వచ్చింది మీకు? యూట్యూబ్ ఇంట్రెస్ట్ అనేం కాదమ్మా, యాక్చువల్గా నేను స్కూల్ డేస్లో నాటకాలే వేసానమ్మా. ఓకే. సో నేను 9th క్లాస్లో శారీ కట్టుకుని అమ్మాయి మాదిరిగా డ్యాన్స్ కూడా వేసినాడు ఫేర్వెల్కి. సో అప్పటి నుంచి కూడా నాకు ఆ పిచ్చింది. అంటే నేను చెప్పేది ఒక 25 years బ్యాక్, ఇప్పుడు కాదు 25 years బ్యాక్ అనమాట. అప్పట్లో మొబైల్స్ ఎవరికి ఉండేవి కాదు, అసలు లేదు, మొబైల్ అనేది తెలియదు లేండి. సో ఇంకా అది 10th తర్వాత ఇంకా యాజ్ లైఫ్లో పడిన తర్వాత ఇంకా లైఫ్ మీదే పడింది, కానీ మనకు అది వదిలేసుకున్నాం, మనకంటూ ఒకటి ఇంట్రెస్ట్ ఉంది అనేది వదిలేసుకున్నాను. అలాగా దాని మీద ఆశ లేకుండా ఉండింది. తర్వాత మా ఊర్లో యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఈ అబ్బాయి 999 ఇండియా జయకృష్ణ అనే అబ్బాయి పెట్టుకున్నాడు. అప్పటికి నాకు తెలియదు, మాకు మ్యూచువల్ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి స్టేటస్ పెట్టుకున్నాడు ఇట్లా చూడండి అనేటట్లు. స్టేటస్లో పెట్టుకుంటే ఓపెన్ చేసి చూశాను.
ఓకే ఇతను ఎవడో కష్టపడుతున్నాడు, కాకపోతే కొంచెం బాగా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఆ అబ్బాయికి ఫోన్ చేస్తే ఆ అబ్బాయి తీసుకొచ్చి పరిచయం చేశాడు అన్నమాట. ఓకే. ఆ విధంగా పరిచయం జయకృష్ణ గారు పరిచయం చేశారు మిమ్మల్ని. ఓకే. అలా పరిచయం చేయడం వల్ల మాకు పరిచయం ఉంది. లేదంటే అంతకుముందు ఏంటంటే మాకు అంటే ఈ అబ్బాయి పరిచయం కావచ్చు, ఫ్యామిలీ పరంగా అయితే వాళ్ళ అమ్మగారు కానీ మా అమ్మగారు చాలా అంతకుముందు ఒక 5 years 10 years నుంచి కూడా క్లోజ్ అనమాట. అప్పుడు వీళ్ళు ఇంకా చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు అనమాట. సో అబ్బాయి అనేది తెలియదు నాకు. సో ఫ్యామిలీ పరంగా అయితే అంతకుముందు 10 ఏళ్ళ నుంచి కూడా పరిచయమే. ఓకే. ఈ అబ్బాయి అయితే ఫేస్ టు ఫేస్ పరిచయం అయింది ఇంకొక అబ్బాయి ద్వారా. ఏ ఇయర్ లో ఎగ్జాక్ట్లీ అని ఏం కాదు కానీ ఒక 3.5 years అయిపోయింది. ఇప్పటికి 3.5 years బ్యాక్, నియర్లీ 4 years, 3.5 years పైన అయిపోయింది. తనకు పరిచయం అయ్యారు అంటే ఇంట్రెస్ట్ ఏంటి, వీడియోస్ చేద్దామనా లేకపోతే ఇంకేమన్నా? లేదమ్మా, చెప్పాను కదా ఆ అబ్బాయి ఏంటంటే ఆల్రెడీ కంటెంట్ కాదు కానీ ఎక్కువ వీడియోస్ ఏంటంటే సినిమాలవి స్పూఫ్ టైప్ అలా చేస్తా ఉన్నాడు. సో కంటెంట్ ఏదైనా బాగా చేస్తే బాగుంటుంది. నేను చెప్పాను కదా నాకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉండిందని. సో నేను కంటెంట్ చెప్తాను చేసుకోండి అని చెప్పేసి అలాగే నేను ఒక 2.5 years పైనే నేను అబ్బాయి కంటెంట్ అంటే రెగ్యులర్ గాని కాదు కానీ మాక్సిమం ఒక 30% దాకా చెప్పుంటాను. ఓకే. అంటే ఏ చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది. నాకు ఎప్పుడన్నా హాలిడేస్ కానీ సండే కానీ అలా ఉన్నప్పుడు నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను కూడా చేశాను అనమాట. అప్పుడు బావ అనేది పరిచయం, వీడియోస్ లో బావ అని పరిచయం అయింది. మీరు కంటెంట్ ఇచ్చేవాళ్ళ? చెప్తున్నాను కదా నాకు చాలా ఇంట్రెస్ట్. అంతకుముందు నేను నవరత్నాల బ్యాచ్ లో ఇప్పుడు సాఫ్ట్వేర్ బాలా అనే అబ్బాయి అన్నాడు కదా, యువర్స్ బాలా అబ్బాయి కొత్తగా ఛానల్ ఉంది. ఆ అబ్బాయి కూడా ఛాన్స్ సార్లు అడిగాను అనమాట. అంటే అప్పుడు నవరత్నాల బ్యాచ్ చాలా ఫేమస్. ఆ అబ్బాయి కూడా రే నాకు కంటెంట్ ఇష్టము అంటే నేను చెప్తాను మీరు ఒకసారి చెయ్యండి నా అంటే నా కంటెంట్ స్క్రీన్ మీద చూసుకోవాలని ఇంట్రెస్ట్ అనమాట. ఓకే. అంటే లాస్ట్ టైం నేను ఇంటర్వ్యూ చేశాను జయకృష్ణ గారిని. అప్పుడు కంటెంట్ గురించి లేకపోతే తన ఛానల్ గురించి ఎప్పుడు పూర్తిగా తను మాత్రమే చేసుకున్నారని చెప్పారు. ఆ రోజు ఫ్రెండ్స్ వస్తే వాళ్ళు హెల్ప్ చేశారని కూడా చెప్పారు. మీ గురించి మీరు చేశారని ఎప్పుడు చెప్పలేదు నాకు. అవునమ్మా, ఒకసారి 1 lakh subscribers అనమాట. అంటే మా లొకాలిటీలో 1 lakh subscribers వచ్చినప్పుడు మేము పెద్ద పండగ మాది చేసాం. కేక్ కట్ చేసి వీడియో ఉంది అతని ఛానల్లోనే. అది ఇప్పటికీ 3,500 అంటే అంత తక్కువ మంది చూసారు కాబట్టి నేనేంటో తెలీదు. అది జరిగి నియర్లీ 3 years పైన అయిపోయి ఉంటుంది. ఒకసారి చూస్తే అక్కడ నేను కనపడతాను. అప్పుడు బావ అనేది తెలియదు కదా, సురేష్ అంటే ఎవరికి పెద్ద తెలిసి ఉండకపోవచ్చు. ఈవెన్ అతను ప్లే బటన్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఫస్ట్ నా పేరే చెప్పి ఉంటాడు. ఒకసారి చూస్తే తెలుస్తుందమ్మా మీకు. ఏమైనా కంటెంట్ క్రియేటర్ సురేష్ అని చెప్పుంటారా? చూడండి అమ్మా, నేను చెప్పడం ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పానంటే నేనేదో చెప్పాను అనుకుంటారు కదా, అతను తను చెప్పి ఉంటాడు కదా అప్పుడు నేనేంటి అనేది. సో అప్పటి నుంచి 1 million subscribers అప్పుడు కూడా మేము కేక్ కట్ చేసాం. వాళ్ళ ఇంట్లో సెలబ్రేట్ చేసాం, అందరం ఉన్నాం. ఆ కేక్ నేను కూడా కట్ చేశాను. సో 1 lakh subscribers అప్పుడు ఎవరెవరు ఉన్నారా అనేది కూడా మీకు తెలిసి ఉంటుంది అని ఎందుకు. సో ఆ వీడియో ఒకటి ప్లే చేద్దాం మనం ఇక్కడ. నేను కూడా చూడొచ్చు, ఆడియన్స్ కూడా చూడొచ్చు. సురేష్ అంటే మీరే కదా, మా బావ బంగారం సురేష్ మనిషి ఉన్నారు నేనే కదమ్మా, మీరే ఉన్నారు కాబట్టి. సో వీళ్ళు మన కంటెంట్ వీడియోస్ కి హెల్ప్ చేసిన సురేష్ అన్నకి, కంటెంట్ వీడియోలకి హెల్ప్ చేస్తున్న సురేష్ అన్నకి చాలా థ్యాంక్ యూ. మరి ఏమైంది సడన్ గా? అప్పుడు మొత్తం అన్ని వీడియోస్ లో కలిసి ఉండేవాళ్ళు, ఎక్కడున్నా మాట్లాడుకునే వాళ్ళు, ప్రతి సెలబ్రేషన్ కి దగ్గర ఉండేవాళ్ళు. ఏం జరిగింది ఇద్దరికి? ఏం జరగలేదమ్మా. ఏం జరగలేదు? ఏమీ జరగలేదు. లాస్ట్ టైం నేను అడిగినప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు తను రాలేదు నా దగ్గరికి. అంటే చావు బతుకుల్లో ఉన్నప్పుడు కూడా రాకపోతే నా మనసు ఇరిగిపోయింది, నాకు బాధ వేసింది, అప్పటి నుంచే దూరం అయిపోయాం. అట్లా పెద్ద గొడవలేం లేవు అని అయితే చెప్పారు నాకు. గొడవ చెప్తున్నా కదమ్మా, అతని క్యారెక్టర్ అలాంటిది కాదు, నా క్యారెక్టర్ అలాంటిది కాదు. ఒకరు మన వల్ల చెడిపోవాలని కోరుకునే క్యారెక్టర్లు ఇద్దరే కాదు. అదే మిస్కమ్యూనికేషన్. నేను ఆ అబ్బాయిని లాస్ట్ టైం అంటే మాట్లాడింది December 10th. December 10th లాస్ట్ ఇయర్ December 10th నేను డైరెక్ట్ మాట్లాడాను. అప్పుడు అతను తిరుపతికి వెళ్తామంటే మాట్లాడాను. తర్వాత కలిసింది లేదు. ఒకసారి స్టేటస్ పెట్టినాడు, అదే ఐసీయూలో ఉన్నట్టు. అప్పుడు కాల్ చేసి మాట్లాడాను. తను ఐసీయూలో ఎందుకున్నారు మీకు తెలియదు? అప్పుడు తెలియదమ్మా. ఏదో హెల్త్ ఇష్యూ అన్నారు కానీ ఎందుకన్నారో తెలీదు. వాళ్ళ అమ్మ చెప్పుంటారు కదా మీకు ఫోన్ చేసి, అట్లీస్ట్ ఇట్లా ఉంది బాగాలేదు. లేదమ్మా, అలా ఏం లేదు. అంటే వాళ్ళ టెన్షన్ లో వాళ్ళు ఉండుండొచ్చు. సో నాకు తెలిసినప్పుడు మాత్రం నేను ఖచ్చితంగా అయితే కాల్ చేసి మాట్లాడాను. ఆ అబ్బాయి మ్యారేజ్ ఎప్పుడైందమ్మా? December 13th ఏమో, గుర్తులేదు నాకు ఎగ్జాక్ట్ డేట్. December 17th లైవ్ లో వాళ్ళే చెప్పారు. నేను 10th కలిసాను,
అతను హాస్పిటల్ ఎప్పుడు ఉన్నాడో మాకు తెలియదు, అంటే ఎగ్జాక్ట్ డేట్ తెలియదు. సో పోస్ట్ అయితే పెట్టినాడో డేట్ అయితే నాకు ఎగ్జాక్ట్ తెలియదు. వైజాగ్ వెళ్ళి డిసెంబర్లో పెళ్లి చేసుకుని వచ్చాడు 17th. ఓకే, December 17th మధ్యలో ఎన్ని రోజులు గ్యాప్ ఉందో అది నేను ఇప్పుడు వెళ్ళలేదో మీరు తెలియాలా. December 10th మీరు కలిసారు, December 17th పెళ్లి చేసుకుని వచ్చారు, మధ్యలో ఐసీయూలో ఉన్నారు. ఎప్పుడు ఐసీయూలో ఉన్నాడు అంటే ఏ డేట్ ఐసీయూలో ఉన్నాడు, ఎప్పుడు వైజాగ్ వెళ్ళి తీసుకొని పెళ్లి చేసుకొచ్చాడు, నేను ఎప్పుడు కలవలేదు. యాక్చువల్లీ నాకు మొబైల్ కూడా అలవలేదు ఆఫీస్కి. ఓకే. సో నాకు తెలిసేది ఈవినింగ్ నేను 7 ఇంటికి వచ్చిన తర్వాతనే చూసుకున్నాను. ఈవెన్ నేను కామెంట్లు కావచ్చు ఏవైనా కావచ్చు కూడా వీడియో అప్లోడ్ చేశానంటే ఆ కామెంట్లు ఇంటికి వచ్చిన తర్వాత నేను రిప్లై ఇస్తాను. మ్యాక్సిమం నేను నా సబ్స్క్రైబర్స్ కూడా ఒకటే చెప్తాను, నేను సండే రోజు ఖచ్చితంగా కాల్ చేయండి, నేను మాట్లాడతాను, మెసేజ్ రిప్లై ఇస్తాను. సో మిగతా రోజులు అయితే నాకు కుదరదు అనేసి. ఇప్పుడు ఏదో ఒక మనిషిని దూరం పెట్టాలంటే కారణం ఎదుకోవాలి అది చెప్పారు తప్ప, ఒకవేళ మీరైతే ఒక 2.5 years మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు అంటే ఏ లాభం చూడకుండా మీకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఒక చిన్న కారణమే కదా, ఏమైనా గొడవలు ఉన్నాయా లేవని చెప్పారు కదా, నేను చెప్తున్నాను గొడవలు అయితే లేవు, హాస్పిటల్లో చూడడానికి రాలేదు అనే ఒక కారణం చెప్పి దూరం పెట్టారు అంతే, దానికి మించేం లేదు. అంటే అటు సైడ్ నుంచి చూస్తే అది కూడా పెద్ద కారణం అయి ఉండొచ్చు కదా, ఐసీయూలో నేను ఉంటే నన్ను చూడడానికి రానప్పుడు ఇంకా నా జీవితంలో ఉండే ఏం లాభం అనే ఒక క్వశ్చన్ అయితే రావచ్చు కదా. తప్పకుండా అమ్మా, మీరు చాలా అభిమానంగా మాట్లాడారు, నేను అదే అభిమానంతో ఫోన్ చేసి మాట్లాడినప్పుడు బాగుంది అన్నారు కదా. సో అతను ఉండేది తిరుపతిలో, హాస్పిటల్లో ఉండేది తిరుపతిలో, నేను వచ్చేది నైట్ 7కి వచ్చాను, మాట్లాడాను, బాగుందని చెప్పారు. ఓకేనా, ఇంకా నేను బాగుందని చెప్పాడు కదని గొమ్మను ఉన్నాను. ఇప్పుడు ఏదో నన్ను బయట పెట్టడానికి కారణం కోసం చెప్పారు తప్ప, ఇప్పుడు అతను రమ్మని అడిగారా వాళ్ళ అమ్మ గానీ? మా రమ్మని ఎట్లా అంటారులేమ్మా, రమ్మని అయితే అనలేదు, ఈవెన్ అసలు వాళ్ళు మాట్లాడలేదని చెప్పారు కదా. సో ఇంకా దాని ఏముంది అంటే ఫోన్ చేసినప్పుడు ఇట్లా ఐసీయూలో ఉన్నానన్నా నేను చెప్తున్నానమ్మా, నేను చెప్తున్నాను, వాళ్ళు అసలు నేను ఫోనే చేయలేదని చెప్పారు లైవ్ లో, ఇంకా నేనేం ఏం మాట్లాడాలి అంటున్నా. మరి మీకు ఎలా తెలుస్తాను హాస్పిటల్లో ఉన్నారని? నేను ఫోన్ చేసి మాట్లాడినా కానీ చెప్పలేదన్నారు, పోస్ట్ పెట్టారమ్మా, యూట్యూబ్ లో పోస్ట్ పెట్టాడు, ఐసీలో ఉన్నట్టు యూట్యూబ్ లో పోస్ట్ పెట్టాడు, అది చూసి కాల్ చేశాను, మాట్లాడాను, బాగుందన్నారు. ఒక మ్యాక్సిమం నాకు తెలిసి December 13th or 14th ఉండొచ్చు. ఓకే, December 13th or 14th ఐసీలో ఉండొచ్చు. ఓకే 13th అనుకుందాం, December 17th మ్యారేజ్ అయింది. ఎప్పుడు పెళ్ళి అయింది, ఎప్పుడు ఐసీలో ఉన్నాడు, నేను ఎప్పుడు చూడడానికి పోలేదు. ఓకే, మీరు మ్యారేజ్కి వెళ్ళలేదు అప్పుడు? మ్యారేజ్ అదేలే తెలుసు కానీ మిమ్మల్ని అయితే పిలుచుంటారు కదా మరి దగ్గర వ్యక్తి అన్నప్పుడు. మీరు ఎందుకు ఎక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నట్టున్నారు నా మీద? లేదా, నాకు ఏ ఇన్ఫర్మేషన్ తెలియదు. అదేంటి 2.5 సంవత్సరం నుంచి పక్కనే ఉన్నారు, కంటెంట్ మీరు షేర్ చేస్తారు, వీడియోస్లో కనిపిస్తారు, ఆల్మోస్ట్ ఇంకా అదే ఊరు, ఏమున్నా మీకు చెప్తారు, అలాంటప్పుడు ఇది కూడా చెప్పే ఉంటారు కదా. చెప్పలేదు. ఓకే, అంతే, అది అలా జరిగిపోయింది. మరి దూరం పెట్టడానికి కారణం ఏంటి? వాళ్ళకే తెలియాలమ్మా. ఇప్పుడు నేను తప్పు చేసిన అది ఏముంది, హాస్పిటల్కి వెళ్ళకపోవడం తప్పు అని వాళ్ళ ఫీలింగ్. ఓకే, హాస్పిటల్కి వెళ్ళలేదు, సారీ చెప్తే అయిపోయేది కదా, ఈ పాటికి మీరిద్దరు కలిసి ఉండేవాళ్ళు కదా. అవునమ్మా, ఇప్పుడు హాస్పిటల్లో నువ్వు ఎన్ని రోజులు ఉన్నావు, నేను అడిగేది అంటే ఒకరిని పాయింట్అవుట్ చేయట్లేదు, అతను పర్సనల్ కావచ్చు. ఓకే, నాకు ఛాన్స్ ఉండాలి కదా. ఇప్పుడు 1 week హాస్పిటల్లో ఉన్నాడు, పోలేదంటే ఓకే, కడపలో అయితే 20 kilometers అటు వెళ్ళేసి ఇటు వచ్చేస్తా, నా వైఫ్ 3 పిల్లలు వదిలేసి నేను ఓకే పర్లేదన్నా కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళలేం కదమ్మా. ఫోన్ చేసి మాట్లాడు పర్లేదు బాగానే ఉంది అన్నప్పుడు నేను మా భార్య పిల్లలను వదిలేసి వెళ్ళలేను కదా, నాకు ఉంటాయి కదా రెస్పాన్సిబిలిటీస్. సో అందువల్ల నేను వెళ్ళలేదు తప్ప అతని మీద నాకు ఎటువంటి ద్వేషం లేదు, నా మీద అతనికి ఎటువంటి ద్వేషం లేదు. జస్ట్ బాగాలేదని వెళ్ళలేదని అప్పటి నుంచే దూరం అయిపోయారు, అప్పటి నుంచే మాట్లాడుకోవట్లేదు, వేరే ఏం లేదమ్మా. తర్వాత మీరు ఫోన్ కానీ మెసేజ్ కానీ కాల్ కానీ ఏం చేయలేదా? మరి ఎలా కనెక్షన్ ఎలా ఉంటుంది? ఇంకా దాన్ని వెళ్ళనీలేమ్మా, దాని ఏముంది. ఇప్పుడు లైఫ్ లో పెళ్లి అనేది చాలా గొప్ప విషయం, మళ్ళీ మళ్ళీ రాదు. నేను చెప్పమని కూడా అడగట్లే, అతని ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయేమో. సో ఇంకా అతనికి నేను ఇంపార్టెంట్ కాదనుకున్నాడు అంటే నేను కూడా హాస్పిటల్కి వెళ్ళలేదని తన ఫీలింగ్, వెళ్ళడానికి టైం లేదని నా ఫీలింగ్. 2 days లో ఇప్పుడు మీరు నేను చెప్పింది అర్థం కావట్లేదు మీకు. ఇప్పుడు నేను అర్థం చేసుకున్నంత ఈజీగా ఆడియన్స్ అర్థం చేసుకోకుంటే ఏం చెప్తామ్మా. ఇప్పుడు పోనీ మీరున్నారమ్మా, నీది ఒక 2.5 సంవత్సరం బాగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, మీరేదో హెల్త్ ఇష్యూ వల్ల హాస్పిటల్లో ఉన్నారు, నేను అతను రాలేకపోయారు, అప్పుడు ఏమనుకుంటారు మీరు? ఒరే 2.5 సంవత్సరం మనకు సపోర్ట్ చేసిన వాడు రాలేకపోయారంటే అతనే పొజిషన్లో ఉన్నాడని ఆలోచించవచ్చు కదా.
మనం విడిపోవడానికి కారణాలు ఎత్తుకునేటప్పుడు దాని గురించి మనం ఇంకా మళ్ళీ కలుసుకోవాలని ఇబ్బంది పడాలి, అది వాళ్ళకు ఇబ్బందిగానే ఉంటుందమ్మా. మీ ఛానల్ పెట్టించింది తనే కదా? అవునమ్మా, కాదని నేను చెప్పాను, నేను ఇప్పటికీ చెప్తున్నాను, నాకు ఛానల్ పెట్టించింది తనే. అంటే నాకు ఇప్పటికీ తెలియదమ్మా, వాళ్ళు నేర్పించిన సెట్టింగ్సే. ఓకే. నేను అప్పుడు చెప్తున్నాను, నాకు మొబైల్ మీద అంత అవగాహన లేదు. ఇప్పుడు నాకు 1,00,000 మంది నియర్లీ 98,000 అనమాట ఫేస్బుక్లో, నాకు ఇంకా మానిటైజేషన్ అవ్వలేదు. ఓకే. సో దానికి ఏం చేయాలో కూడా నాకు తెలియదు, అవగాహన లేదు. అదే చెప్తున్నా కదా, నాకు సోషల్ మీడియా మీద అవగాహన లేదు. అతనే పెట్టించాడు నాకు, నాని అనే అబ్బాయి ఎడిటింగ్ నేర్పించాడు. ఓకే. నేను మీకు తెలుసా, ఆ అబ్బాయి వచ్చేసి ఎలా తీసుకోవాలి వీడియో అని ప్రతి ఒక్కరు వాళ్ళు నేర్పించినటివే. నాకు నిజంగా దాని మీద అంత ఐడియా లేదు. నాకు వచ్చిన కంటెంట్ ఒకటే. ఓకే. నాకు జబర్దస్త్ ఛాన్స్ వచ్చింది కూడా కంటెంట్ వల్లనే. జబర్దస్త్ నీ ఛాన్స్ వచ్చిందా? అవునమ్మా, డైరెక్టర్ గారు ఒకసారి కాల్ చేశారనమాట. ఓకే. అంటే ఫస్ట్ మెసేజ్ చేశారు, నేను జబర్దస్త్ డైరెక్టర్ని, మీతో మాట్లాడాలి, మీరు ఫ్రీగా ఉన్నారా అని. ఫ్రీగా ఉన్నాను సార్ అంటే వెంటనే కాల్ చేశారు. ఒక 1/2 అవర్ మాట్లాడాను, చాలా హ్యాపీ అనిపించింది. ఓకే. నేను అట్లా బ్రేక్ఫాస్ట్ చేస్తా, మీ వీడియో ఒకటి చూశాను, మీ రీల్ ఒకటి చూశాను, ఓకే. మళ్ళీ ఛానల్ ఓపెన్ చేసి కంటిన్యూస్గా ఒక 1 అవర్ దాకా చూశాను నేను, చాలా బాగున్నాయి కంటెంట్లు, ఎవరు రాస్తున్నారు అన్నాడు. నేనే రాసాను సార్ అంటే, మీరు జబర్దస్త్ మీకు ఇంట్రెస్ట్ ఉందని అడిగారమ్మా. సో ఒకసారి అంటే అవకాశం వచ్చింది కాబట్టి వెళ్ళాను, కంటెంట్ గురించి డిస్కస్ చేసాం, ఒక షోలో జస్ట్ బ్యాక్గ్రౌండ్లో కనపడ్డాను. తర్వాత నేను ఆ జబర్దస్త్కి వెళ్ళాలంటే ఇక్కడ నా ఫ్యామిలీను యూట్యూబ్ను ఏదో ఒకటి వదిలేసి వెళ్ళాలి, మళ్ళీ నా ఫ్యామిలీని స్ట్రగుల్లో పెట్టాలి. అంటే ఒక 3 పిల్లలను మా వైఫ్కి వదిలేసి నేను అట్లా వెళ్ళడం అనేది నాకెందుకో ఇబ్బంది అనిపించేసి నేను ఆ అవకాశాన్ని అయితే కొంచెం అది కొంచెం బాధమ్మా ఇప్పటికి. అంటే చెప్తున్నా కదా, సక్సెస్ అయితే అందరూ హ్యాపీగా మాట్లాడుకునే వాళ్ళే, ఒకవేళ ఇన్ కేస్ ఫెయిల్ అయితే నా ఫ్యామిలీ స్ట్రగుల్ పడుతుంది, నేను బాధపడాల్సి వస్తుంది. అందువల్ల నేనైతే అవకాశం అయితే ఆల్రెడీ ఒకసారి ఇబ్బంది పడ్డారు కాబట్టి జాబ్ విషయంలో చాలా స్ట్రగుల్స్ పడ్డాను కాబట్టి లైఫ్లో, అందుకని నేనైతే ఆ అవకాశం అయితే కొంచెం అంత పెద్ద ఛాన్స్ తీసుకోవాలనుకోలేదు. ఒకవేళ ఫెయిల్ అయితే ఏంటి రిస్క్ అని చెప్పి, సక్సెస్ అయితే అంతా హ్యాపీనే, ఫెయిల్ అయితే ఏంటి, నా ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని చెప్పేసి దాన్ని కొద్దిగా పక్కన పెట్టాల్సి వచ్చింది. సో ఛానల్ పెట్టింది, దాంట్లో ఏం చేయాలని నేర్పించింది మొత్తం జయకృష్ణ గారు. చెప్తానమ్మా, ఛానల్ పెట్టింది, దాంట్లో ఎలా మనం హ్యాష్ ట్యాగ్స్ ఎలా పెట్టాలి, ఇప్పటికీ నేను మా కాంబినేషన్ నాకు ఇప్పటికీ ఇష్టం తెలుసా. ఈవెన్ నాకు ఛానల్ పెట్టిన కొత్తలో ఒక 2 months వరకు ఎక్కడ పెళ్లికి వెళ్ళినా కానీ మీ బామర్ది, మా వైఫ్ ని కూడా అడిగేవాళ్ళు కాదు, ఏంటి మీ బామర్ది రాలేదే. ఈవెన్ తనని కూడా పెళ్లికి ఎందుకు పిలవలేదని కామెంట్స్ కూడా పెట్టారు తన వీడియో కింద. తను మళ్ళీ పెళ్లి చేసుకున్నారు కదా. అలా కాదు నేను చెప్పేది, నేను ఎక్కడన్నా మ్యారేజెస్కి వెళ్తే మా ఫ్యామిలీ మ్యారేజెస్ ఉంటాయి, అటు వెళ్ళినా కానీ ఎవరన్నా అయితే ఏం ఫ్యామిలీతో రాలేదు అంటారు కదా, అలాగే చెప్తున్నాను. అదే అందరూ మీ బామర్ది రాలేదా, మీ బామర్ది రాలేదే అని, అక్కడ కూడా వాళ్ళ బావ రాలేదా అని అడిగేవాళ్ళు తనని, మీ బావ రాలేదా అని చెప్పేసి మీ గురించి అడిగేవాళ్ళు తన కామెంట్స్ లో. తెలీదా మీకు ఈ విషయం? అంటే వాళ్ళ ఛానల్ ఫాలో అవ్వట్లేదా మీరు? నేను చెప్పేది అతని మ్యారేజ్ గురించి కాదమ్మా, నేను చెప్పేది క్యాజువల్ గా ఏ మ్యారేజ్ కి ఏ ఫంక్షన్ కి వెళ్ళినా కూడా. నేను చెప్పేది తన మ్యారేజ్ కి. ఈవెన్ నా ఛానల్లో ఎన్నిసార్లు కొన్ని 100 కామెంట్స్ వచ్చినాయి, మీ బామ్మ మీరు ఎప్పుడు కలిసి చేస్తారు, ఎందుకు చేయరు. ఒకనొక టైంలో బాగా పాజిటివిటీ ఉన్న మీకు ఇట్లా హాస్పిటల్లో ఇబ్బంది ఉన్నప్పుడు వెళ్ళలేదంట కదా అని ఫుల్ నెగిటివిటీ, తిట్టడం, బూతులు మాట్లాడడం స్టార్ట్ చేశారు మీకు. అదే మా చెప్తున్నా కదా, తెలివి వాళ్ళకు సబ్స్క్రైబర్ అన్ని విషయాలు తెలుస్తాయని లేదు కదా, ఇప్పుడు మనం ఏం చెప్తే అవే తెలుస్తాయి, అందువల్ల వాళ్ళు తెలియక మాట్లాడి ఉండొచ్చు, దాన్ని మనం వాళ్ళని ఎలా అంటాం. మరి మీరు ఎందుకు చెప్పాలనుకోలేదు, అది కాదు జరిగింది ఇది, లేకపోతే ఇలా జరిగింది? ఎంతమందికి అని చెప్తామ్మా, ఇప్పుడు నేను మంచోడిని అని చెప్పాను అనుకోండి, పక్కన వాళ్ళు వెంటనే ఏమనుకుంటారు, పక్కనోడు చెడ్డోడా అంటారు. సోషల్ మీడియాలో తీసుకునే దాన్ని బట్టి ఉంటదమ్మా. మరి మీ అంటే నేను మంచోని అని చెప్పుకుంటా కానీ పక్కన వాళ్ళు చెడ్డోళ్ళ అంటే, ఇప్పుడు నేను మా తల్లిదండ్రుల గురించి చెప్పాను, మగ్గం నేస్తూ ఇంత కష్టపడి మా నాన్న ముగ్గురిని చదివించాడు అని చెప్పుకున్నానంటే ఎవరో ఒకరు ఉంటారు ఈ వీడియో కూడా కామెంట్ పెట్టేవాళ్ళు, అంటే మా నాన్నంతా వదిలేశారా. ఇప్పుడు ఎంత భయం అయిపోయిందంటే సోషల్ మీడియాలో మన గురించి మనం చెప్పుకోవడానికి కూడా భయపడాల్సి వస్తుంది. అదే నిజం, దాంట్లో తప్పే లేదు. మీరు మాట్లాడుతూ ఇందాక చెప్పండి, మా కాంబినేషన్ అంటే నాకు ఇప్పటికీ చాలా ఇష్టం అన్నారు కదా, ఎందుకని ఎటు సైడ్ ప్రయత్నించట్లేదు మాట్లాడుకోవడానికి? లేదమ్మా, ఆల్రెడీ ప్రయత్నం చేశాము, పోస్ట్ కూడా పెట్టాను నేను, కలిసి చేస్తామని చెప్పేసి. తర్వాత ఒక 1 week 10 days తర్వాత అబ్బాయి లైవ్ లో చెప్పాడు అనమాట, మేము కలిసి చెయ్యము అనేసి.
ఒకరు వద్దు దూరం పెట్టాలనుకున్నప్పుడు మళ్ళీ మళ్ళీ బాగుండదు కదమ్మా. ఎంత పగలు ప్రతీకారం ఏవి లేవు. అదే లేవమ్మా అసలు ఇద్దరం అలాంటి వాళ్ళం కాదని చెప్తున్నా కదా. ఎందుకో చిన్న డిస్టెన్స్ వచ్చింది, అది పెద్దది అయిపోతా ఉంది. సో బాగుండాలి, అతను బాగుండాలా, అందరూ బాగుండాలి అంతే. అంతేనా? మీ వైఫ్ ఎప్పుడు బాధపడలేదా? అంటే బాగా చేసేవాళ్ళు వీడియోస్ ఇద్దరు కలిసి, ఇప్పుడు ఇట్లా ప్రతి ఒక్కరు బాధపడతారు. మా కాంబినేషన్ ఇష్టపడే ప్రతి ఒక్కరు బాధపడతారు. కలిసి చేస్తే బాగుంటది, వీళ్ళు పెద్ద ఇష్యూస్ కాదు, గొడవలు కాదు, కలిసి చేస్తే బాగుంటది అని అంతే, ఇంక వేరే ఏం లేదు. ఇంకా మీ మదరు వాళ్ళ మదరు కూడా మంచి ఫ్రెండ్స్ చెప్తున్నా కదా మా పరిచయం కంటే 10 ఏళ్ళ ముందు నుంచి కూడా. మరి వాళ్ళిద్దరేనే ఏమనలేదా? అనుకుంటేనేమమ్మా, అది మా పర్సనల్స్ లో వాళ్ళని అంటే వాళ్ళని గొడవ పడి చెప్పాలా, వాళ్ళిద్దరు వాళ్ళు మాట్లాడు. మా అమ్మ కూడా వెళ్ళి వస్తుంది, ఆమె కూడా వస్తూ ఉంటారు. అవునా? దాని చెప్తున్నా కదా, గొడవలు ఏం లేవమ్మా, జస్ట్ అంతే. మీ కాంబినేషన్ మళ్ళీ ఎప్పుడు చూడగలం మేము? లేదమ్మా. అయ్యో, అసలు జరగదంటారా? 100%. ఎందుకంటే ఒకరు వద్దు అని అది చెప్తున్నాం కదా, ఇష్టపడేవాళ్ళు ఇప్పుడు అంటే మీరని కాదు, ఎవరైనా మనము అనుకున్నప్పుడు కాళ్ళు తగిలిన పట్టించుకోరు, అరే మనోడేలే అనుకుంటారు. ఇష్టం లేనప్పుడు చిన్న చేయి తగిలినా కానీ పొగరు అంటారు. అంటే ఇంకా మనం ఇష్టం లేనప్పుడు నేను ఇంతకుముందు రాసినట్టు ఫన్నీగా అతని మీద కామెంట్లు పెట్టలేను, అతను నా మీద కామెంట్ అంటే కామెంట్ రాసుకోలేము అనమాట స్క్రిప్ట్లో. ఎలా ఉండేది అప్పుడు మీ ఇద్దరు కనెక్షన్? భార్య భర్తల కంటే ఎక్కువ ఉంటుందమ్మా. చాలా అంటే చాలా, ఇద్దరు కెమిస్ట్రీ ఎలా ఉంటుంది అంటే, చాలామంది నాకు కాల్ చేసి కూడా చెప్పారు అనమాట, బాగా బాగుంటుంది అంటే ఇలా ఉండొచ్చా. బాగుండేది, కామెడీ బాగా పండేది, అన్ని వీడియోస్ మంచిగా నవ్వుకునే వాళ్ళని చూసి మేము కూడా. ఇప్పుడు ఇద్దరు కలిసి చేసే అసలు అవకాశమే లేదంటే చెప్తున్నా కదమ్మా. ఒకసారి కుదరినప్పుడు మనం అనవసరంగా ఇబ్బంది అంటే, ఇప్పుడు ఏమన్నా కామెంట్ రాసుకున్నా కానీ అది ఆర్టిఫిషియల్గానే ఉంటుంది. అంటే ఆర్టిఫిషియల్ అని కాదు కానీ కావాలనే రాసుకున్నారేమో అనుకుంటారు. అసలు ఆ ఇంట్రెస్ట్ లేదులేమ్మా, మళ్ళీ దాని గురించి ఎందుకు. మీకు బాధ ఇట్లేదా పోనీ? దేనికమ్మా? తనతో వీడియోస్ చేయట్లేదు, మీ ఇద్దరు కాంబినేషన్ బాధ అనేది ఉండదు కానీ అంటే ఒకప్పుడు వీడియోలు నేను కూడా చూసుకుంటా వెనక్కి వెళ్ళి ఖచ్చితంగా అమ్మా, ఎందుకంటే మైండ్ రిలాక్స్ అవుతుంది చాలా బాగా. ఓకే. వాళ్ళ మదర్తో మాట్లాడుతున్నారా మీరు ఇప్పుడు? లేదు. ఎవరితో మాట్లాడుకుంటారు? వాళ్ళు మాట్లాడుకుంటారు కానీ మీకు ఎవరితో కనెక్షనే లేదు, ఒకే ఊర్లో ఉంటారు. అయ్యో దానిదేమో, ఇప్పుడు నేను మా ఇరుగు పొరుతో కూడా మాట్లాడి నాకు అంత టైం ఉండదు యాక్చువల్గా. మార్నింగ్ 8కి ఆఫీస్కి వెళ్తాను, కంపెనీ బస్ వస్తుంది, నైట్ 7కి వస్తే మళ్ళీ రిటర్న్. ఓకే. ఇంకా నేను ఎప్పుడు వీడియో తీసుకోవాలా, ఆడికి ప్రతిరోజు వీడియో పెడతామంట. పాపము మా పిల్లల్ని వచ్చేసి మా వైఫ్ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో వదిలేస్తాము, ఇద్దరు పిల్లలు ట్యూషన్కి వెళ్ళిపోతారు కాబట్టి అప్పుడు ఆ టైంలో డైలీ నా మ్యాక్సిమం 90% నైట్ వీడియోసే ఉంటాయి. ఓకే. పాపం నేను వచ్చే టైంకి మా వైఫ్ రెడీ అయ్యేసి వంటలన్నీ రెడీ చేసి పక్కన పెట్టేసి అప్పుడు నాతో వీడియో స్టార్ట్ చేస్తుంది. ఇంకా సండే వచ్చిందంటే ఇంకా సండే రోజు 1-2-3 తీసుకుంటాం వీడియోస్. చరణ్ అనే అబ్బాయి మా మా మేనమామ కొడుకు, అతను సపోర్ట్ చేస్తాడు, బాల. ఓకే. ఏదో అలా అంటే చెప్తున్నా కదా మా, ఆ ఇంట్రెస్ట్ అలా కొనసాగిస్తున్నారు అంతే, సింపుల్ గా అలా. అదే ఈ మధ్య మరి యూట్యూబ్ పెట్టిన నుంచి ఇక్కడ కంటి కింద నిద్ర లేక నల్లగా వచ్చేసింది అనమాట. ఓకే అన్న, ఇన్ని మాట్లాడుతున్నాం కదా, ఒక ఫన్నీయర్ క్వశ్చన్ ఒకటి వచ్చింది నాకు. వంటలు చేస్తారా మీరు ఇంట్లో ఎప్పుడైనా? చేశానమ్మా. మా అక్కకు పెళ్ళి అయిన తర్వాత మా అమ్మ మా అక్క వాళ్ళ ఇంటికి ఎప్పుడన్నా వెళ్ళేది అనమాట. ఓకే. అప్పుడు మా నాన్నకి నేనే వండి పెట్టేవాడిని. ఓ, ఏం వండుతారు బాగా స్పెసిఫిక్గా? నాన్ వెజ్ వచ్చేసి చికెన్, ఫిష్ ఫ్రై. ఓ, ఇంకా రెగ్యులర్ గా మేము తినేది పప్పే అమ్మా. పప్పేనా? రెగ్యులర్ గా పప్పు తింటారా? అది ఏమిన్నా కానీ, ఈవెన్ నాన్ వెజ్ తిన్నా కానీ పక్కన పప్పు అనేది ఒక ఆప్షన్ ఉండాల్సింది. అది టేస్ట్ చేసినా మా కడుపు నిండుతుంది. సూపర్. చికెన్ అన్నారు కాబట్టి చికెన్లో కానీ పచ్చళ్ళలో కానీ మనం ఖచ్చితంగా కారం అయితే మ్యాండేటరీ తెచ్చుకుంటాం కాబట్టి ఖచ్చితంగా మేము ఎక్కువ తింటాం కదా. కర్రీ అయినా పచ్చడి అయినా, ఒక పచ్చడికే కాదు కూరల్లోకి దేంట్లోకైనా సరే రంగు రుచి ఇలాంటివి ఏమి కలపకుండా న్యాచురల్ కారం అయితే మన దగ్గర ఉందన్నమాట. విరాట్ మిర్చి పౌడర్, ఎలాంటి రంగులు కలపని కారం అనమాట ఇది. సో మీకు మా ఐ డ్రీమ్ తరపున విరాట్ మిర్చి పౌడర్. థ్యాంక్ యూ సో మచ్ మా. అంటే మేము కారం ఎక్కువ తింటామని తెలిసి ఇచ్చినందుకు థ్యాంక్ యూ విరాట్ మిర్చి పౌడర్ గారు. కడప కాబట్టి ఖచ్చితంగా మనకి కారం మ్యాండేటరీ కాబట్టి ఇది ఒక 1 వీక్ వస్తుందేమో. అంతే? 1 వీకా?
తినాలి కదమ్మా. వామ్మో 1 వీక్ లో అంత కారం అంటే లేదులేమ్మా, సూపర్. అసలు ఎలాంటి కెమికల్స్ కలపకుండా ఉన్న కారం అది. తప్పకుండా ట్రై చేస్తానమ్మా. థ్యాంక్ యూ అన్న. మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటన్నా యూట్యూబ్లో? యూట్యూబ్లో అనేది కాదమ్మా, డైరెక్ట్గా నేను ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు కొంతమంది అడుగుతూ ఉంటారమ్మా. నేను ఆల్రెడీ చూసిన వీడియోస్ అయినా కానీ సార్ పడుకునే ముందర, అంటే టీచర్స్ ఎక్కువ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వీళ్ళు పడుకునే ముందర ఒక 10 వీడియోలు మీరు చూసినట్టయినా మళ్ళీ ఒకసారి చూస్తే ప్రశాంతంగా నిద్రపోతాను సార్ అంటారు. అది చాలా హ్యాపీగా అనిపిస్తుందమ్మా. ఇప్పటికి ప్రతి ఒక్కరు కూడా ఇద్దరు బావమరుదులు కావచ్చు, ఇద్దరు బావానే పిలుస్తారు. తండ్రి కొడుకులు కావచ్చు, ఇద్దరు బావానే పిలుస్తారు. ప్రొడ్యూసర్ ఒక అతను అనమాట, లక్ష్మీ కటాక్షం మూవీ ప్రొడ్యూసరు శ్రీనివాస్ రెడ్డి గారు సార్ వచ్చేసి ఒకసారి వాళ్ళది ఓటీటీలో రిలీజింగ్ ఉందని ప్రమోషన్ చేయమన్నారు. ఆయన కూడా ఫస్ట్ ఒక 2 సార్లు సార్ అన్నారు, తర్వాత నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది బావగారు. సో ఇప్పటికీ ఆయన ప్రొడ్యూసర్ అయినప్పుడు కూడా బావానే పిలుస్తాడమ్మా. ఓకే, నెగటివ్ కామెంట్ చెప్పండి పర్లేదు. అదే చెప్తున్నా కదా, అంటే ఆ ప్రమోషన్ అయిపోయి ఇన్ని మంత్స్ అయినా కూడా ఎప్పుడైనా మెసేజ్ చేస్తానే ఉంటారు, గుడ్ మార్నింగ్ అని చెప్పేసి. అట్లా నాకు స్టార్టింగ్ అంటే మేము ఛానల్ పెట్టిన 2 monthsకే ఒక అతను గుర్తించారమ్మా మమ్మల్ని. ఆయన పేరు కూడా శ్రీనివాసులు, డాక్టర్, ఆయన వైజాగ్లో ఉంటారు. ఆయన కాల్ చేసి మీరు ఎప్పుడో ఒకసారి ఒక మంచి స్థాయికి వెళ్తారు సార్ అనేది. మాకు అప్పటి వరకు కూడా ఇప్పటికి చెప్తున్నా కదా, దీని మీద అంత పరిజ్ఞానం ఇప్పటికీ లేదు మనకు. ఏముంది లేండి సార్ మీరు ఏదో చెప్తున్నారని అనుకున్నా. సో ఈ స్థాయికి వచ్చినప్పుడు వాళ్ళ అన్న మాటలు గుర్తు వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుందమ్మా. అంటే మమ్మల్ని ముందుగానే గుర్తించినారు వీళ్ళు అనేసి. ఓకే, ఈ నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి కదా యూట్యూబ్ లో, ఏమనిపిస్తుంది అవి చూసినప్పుడు? తిట్టాలనిపిస్తుందా? తిట్టాలి కాదమ్మా, ఒకరి చేత అనిపించుకోవడం అవసరమా? ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ గా నా లైఫ్ నేను సక్సెస్ గా లీడ్ చేసుకుంటున్నా, వీళ్ళు ఇంత మాట అనిపించుకోవాల్సిన అవసరం ఏముంది నాకు? కొన్నిసార్లు అయితే ఆపేద్దాం అనుకున్నా, ఒకరి దగ్గర మాటలు పడాల్సిన అవసరం ఏంటి నాకు? మనకేం అన్నించి లక్ష్యాలు రావట్లే, ఏదో మనం ఏదో నలుగురు ఎంటర్టైన్ చేద్దామని ట్రై చేస్తున్నాము, వీళ్ళ మాటలు ఎందుకు పడాలి నేను అనిపించింది. అంతేగాని తిట్టాలనేది ఏమి ఉండదు మా. ఉంటారు అంటే వాళ్ళు చూసే మూడ్ని బట్టి ఉంటుంది. మనం ఎంటర్టైన్ చేద్దామని చేస్తాము, దీంట్లో లాజిక్ ఏముంది, దీంట్లో నవ్వు వచ్చేది ఏముంది? వాడు డిప్రెషన్లో ఉండొచ్చు, మన ఫన్ నచ్చకుంటే మనకి బ్యాడ్ కామెంట్ చేస్తారు. అది రిసీవ్ చేసుకునే మనసు కూడా ఉండాలమ్మా. అది కూడా గొప్పే కదా, రిసీవ్ చేసుకోలేకపోతే కష్టమే. యూట్యూబ్లో అన్నీ వస్తాయి, పాజిటివ్. లేదు ఇప్పటికి చాలా హ్యాపీ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒక ఫ్యామిలీ పర్సన్ లాగా నన్ను ఫీల్ అవుతారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది దాని వరకు. ఈవెన్ నన్ను లేడీస్ కావచ్చు బావానే పిలుస్తారు. అంటే చెప్తాను కదమ్మా, అదొక రిలేషన్ అని చెప్పాను కానీ అదొక ఎమోషన్ అమ్మా నా వరకు అయితే బావా అనేది. అందుకనే ప్రతి ఒక్కరి చేత ఏజ్తో పని లేకుండా నా వీడియోలో చేసే వాళ్ళందరూ కూడా బావానే పిలిపించుకుంటా. సో మీ లైఫ్లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటన్నా? ఈ 2 క్వశ్చన్లు నేను ఖచ్చితంగా అందరినీ అడుగుతూ ఉంటాను, మంచిగా తెలుసుకుందామని. మీకు కూడా అలాంటి మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? మా పెళ్ళి అమ్మా. ఎందుకంటే అలాంటి వైపు దొరకకుంటే నేను ఏది సాధించేవాడిని కాదు. అంటే చాలా వదిలేసుకుంటాను. ఇప్పుడు నా కోసం తన ఆ టైం వెయిట్ చేసి నైట్ 11-12 వరకు కూడా వీడియో చేసిన రోజులు ఉన్నాయి. నాకెందుకు నేను ఎందుకు చేయాలని అంటే నేను ఏది సక్సెస్ సాధించేవాడిని కాదు. నా వైఫ్ బాగా చూసుకుంటారు. ఇంకా నేను బాగా అంటే బెడ్లో ఉన్నప్పుడు మాత్రం చెప్పాను కదా మా యాక్సిడెంట్ అయిందని, అప్పుడు ప్రతిరోజు ఏడ్చేవాడిని అనమాట. లైఫ్ ఏంది, తల్లిదండ్రులు మించి చేసేవాళ్ళు ఎవరున్నారు? అందుకని ప్రతి ఒక్కరికి తల్లిదండ్రులు ఇంపార్టెంట్ చూపిస్తాను. నేను వీడియోస్లో కూడా అదే చెప్తా ఉంటాను. మ్యాక్సిమం లైఫ్లో మీరు ఏమవ్వాలనుకుంటే దానివైపు అడుగులేయండి, తల్లిదండ్రులు దూరం పెట్టాకండి. వాళ్ళు చిన్న చిన్న వాటికే కొందరు తల్లిదండ్రుల మీద అరుస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియకపోవచ్చు, ఒక మాట పడదాం ఏమైతుంది, మనల్ని కన్న వాళ్ళు ఒక మాట అంటే ఏమవుతుంది. అలాగా బెడ్లో ఉన్నప్పుడు బాగా చూసుకునే వాళ్ళు మీ వైఫ్. అప్పటికి మీకు కాదమ్మా నేను చెప్పి మా తల్లిదండ్రుల గురించి. సో వాళ్ళిద్దరు, మా నాన్న పేరు ఇప్పటివరకు చెప్పలేదు మాటలో పడి, చలపతి పుత్తా చలపతి అనేసి. ఆయన కొంచెం గౌరవంగానే ఉన్నారు కాబట్టి ఎక్కడ మాకు చెప్పింది ఒకటే అమ్మా వాల్యూ, నువ్వు అడక్క తిన్నా పర్లేదు కానీ ఒకరికి ద్రోహం చేయకు, ఒకరి దగ్గర చేయి చాచాకు, ఇదే చెప్పాడమ్మా. సో నాకు చేతనైనా ఇప్పటికి కావచ్చు, నేను చేతనైతే సాయమే చేస్తాను కానీ మన స్వలాభం కోసం ఒకరిని ఏమన్నా అనడం కానీ ఒక మాట పడడానికైనా ఇష్టపడతాను కానీ ఒకరిని అనేదానికైతే ఇష్టపడను నేను.
ఓకే. సో నాకు నేను డబ్బే అనుకుంటే ప్రమోషన్స్ కూడా చాలా వచ్చాయమ్మా. యాప్స్ గురించి కావచ్చు, ఆస్ట్రాలజీలు కావచ్చు. ఓకే. నేను ఒకటే చెప్పా, నాకు అవసరం లేదండి, నా వల్ల నా సబ్స్క్రైబర్స్ ఒక్కరు కూడా చెడిపోవడానికి నాకు ఇష్టం లేదు. అది వాళ్ళ పర్సనల్ వేరే విధంగా చెడిపోతే ప్రాబ్లం లేదు, కానీ నా వల్ల అవ్వకూడదు అని ఉద్దేశంతో ఇప్పటికి ప్రమోషన్స్ అయితే చేస్తా. ఏవి షాప్స్ డైరెక్ట్ మీరు వెళ్ళి తీసుకున్నట్టు కాబట్టి దాన్ని అంటే ప్రమోషన్ అంటే ఒక ఈ ప్లేస్లో ఇవి అమ్ముతారని చెప్పుకోవడమే అంతే. దానికి కూడా కామెంట్స్ చేస్తూ ఉంటారు, నువ్వు ఇచ్చి కొనిస్తావా. ఓకే. సో లైఫ్లో చాలా స్ట్రగుల్స్ పడ్డానమ్మా. ఇంకా నేను ఇంకా అది ఏమంటారమ్మా, థ్యాంక్స్ చెప్పుకోవాలంటే ప్రతి ఒక్కరికి చెప్పుకోవాలమ్మా. ఓకే. స్టార్టింగ్ ఛానల్ పెట్టించిన జయకృష్ణ కాడి నుంచి కావచ్చు, ఎడిటింగ్ నేర్పించిన నాని కావచ్చు, ఇంకా నేను మీకు తెలుసా కేశవ కావచ్చు, ఇంకా ఊర్లో షాప్స్ ఉన్నాయి చూడండిమా, నిజంగా వాళ్ళకైతే మేమన్నా ఒకరి యూట్యూబ్లో ఒకరు హెల్ప్ చేసుకుంటా అన్నది తీసుకుంటున్నాం. వాళ్ళు ఏ లాభం ఆశించకుండా మహేష్ అని ల్యాబ్ ఒకటి ఉంది, ఆ ల్యాబ్లో డాక్టర్, ఎవరు డాక్టర్ అయినా ల్యాబ్లోనే. చిల్లరంగళ్ళు కావచ్చు, బట్టల షాప్ అయితే ఒకరోజు నేను ఆఫీస్ నుంచి చూస్తే లేట్ అయిపోయింది, 8:30 అవుతుంది, పల్లెటూరు కాబట్టి కొంచెం త్వరగా మూసేస్తారు. మూసే టైం అయింది, పాపం మేము వీడియో తీసుకున్నామని ఒక ½ అవర్ వెయిట్ చేసి తర్వాత మూసారు. వాళ్ళకి ఏం అవసరమ్మా, చాలా మంది మెయిన్గా చెప్పాలంటే కుంభకోణం టీ స్టాల్, అది మాకు పెద్ద స్టేజ్ అనమాట. స్టార్టింగ్ లో ఎక్కడ వీడియో కానీ కుంభకోణం డైరెక్ట్ మా కేర్ ఆఫ్ అడ్రస్ అదే. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇంకా ఇవి యూట్యూబ్ ద్వారా పరిచయం అయిన తర్వాత ఒంటిమిట్లో టీ స్టాల్ సుబ్బయ్య, ఆయన వయసు వాళ్ళ పిల్లలకు నియర్లీ ఒక నాకంటే కొంచెం చిన్న వాళ్ళే ఉండొచ్చు, ఆయన కూడా బావానే పిలుస్తాడు, వాళ్ళ పిల్లలు బావానే పిలుస్తారు. అదొక ఎమోషన్ మాకు. చాలా మంది అయితే రెగ్యులర్ అది చెప్పాను కదా, సండే కాల్ చేసేవాళ్ళు. ఇప్పుడు నేను మాట్లాడడం అంటే నాకు కొంచెం బిజీ తగ్గించాను అనమాట. సో చాలా మంది నన్ను తప్పుగా కూడా అనుకుంటున్నారు, ఒకప్పుడు మాట్లాడేవాడు ఇప్పుడు మాట్లాడట్లేదని. సో నాకైతే టైం లేక మాట్లాడలేదు, ప్రతి ఒక్కరు గుర్తున్నారు. తిరుపతి నుంచి మా మామ ఒక అన్నాడు, ఇంకా మా వైఫ్ అయితే కూతురులానే మాట్లాడతాడు, రండి మీరు పిల్లల్ని తీసుకొని అనేసి. ఇంకా గోబీ షాపులు, పానీపూరి షాప్, ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకోవాలమ్మా. ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? లైఫ్ జాబ్ మా, అది చెప్పాను కదా, రైల్వే జాబ్, అది పోవడం. అది లైఫ్లో నేను ఎలా ఒక 6 months రైలు కూతున్నా కానీ నా వల్ల కాదు, అయ్యేది కాదు, అదే గుర్తొచ్చేది అనమాట. నేను మళ్ళీ నార్మల్ అవ్వడానికి అంటే నార్మల్ అంటే అది ఏం పెద్ద అని కాదు, కానీ ఒక సెకండ్ మనసులో కలిగేది అనమాట, వచ్చుంటే కోల్పోయినాను నా లైఫ్ని అనేసి. లేదమ్మా, అది చెప్తున్నాం కదా, ఒకరు పూర్తిగా ఒక దాని మీద ఆశ పెట్టుకున్నప్పుడు అది మిస్ అయితే దాన్ని అది ఎప్పటికే దాన్ని అది పోయింది అన్నప్పుడు మీ అమ్మ నాన్న వాళ్ళు ఏమైనా అన్నారా మిమ్మల్ని? పోతే పోయింది నాన్న, నువ్వు ఇంటికి వచ్చి అన్నారమ్మా. చెప్తున్నా కదా, వాళ్ళు అర్థం చేసుకున్నారు, చదువు రాకుండా చదువు విలువ తెలుసు కాబట్టి మాకు చదివించినారు. ఎప్పుడు కూడా ఎలా ఉండాలా, నలుగురిలో మంచి ఉండాలా ఇదే నేర్పించినారు, ఇదే పాటిస్తానా, ఇదే కొస వరకు ఉంటుంది, నా పిల్లలు కూడా ఇదే నేర్పిస్తున్నా కూడా. ఓకే. సో రైల్వే జాబ్ పోవడం అనేది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్. ఓకే. మీ సబ్స్క్రైబర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏముందమ్మా, నా వీడియోస్ చూసి ఎంటర్టైన్ అవ్వండి, కుదిరితే నలుగురు సాయం చేయండి, మ్యాక్సిమం తల్లిదండ్రులు బాగా చూసుకోవాలమ్మా. నాకు తెలిసింది అది ఒకటే, ఎందుకంటే అక్కడి నుంచి స్టార్ట్ చేసినాను అనుకోండి, ఆటోమేటిక్గా పక్కన వాళ్ళు కూడా బాగా చూసుకుంటారు. నేను నా చేతనైన సాయం నేను చేయగలుగుతాము. నా పక్కన ఎవరైనా ఉన్నారు, నన్ను హెల్ప్ అడగాల్సిన అవసరం లే, నేను చేయగలిగేది అయితే చేసేస్తా. ఇంకా మా వైఫ్ అయితే నాకు ఎప్పుడు సపోర్ట్గానే ఉంటుంది. ఈవెన్ ఎవరికైనా ఇస్తానా కానీ ఒకసారి అడుగుతా, అవసరం అంటావా, మనకే లేదు కదా ఇవ్వడం అవసరం అని. ఏమో వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఉన్నారో, సరే నీ ఇష్టం. ఆమెకు భక్తి అంటే చాలా ఇష్టము. నాకు 3 పిల్లలు మా, ఇప్పుడు ఫ్యామిలీ గురించే మాట్లాడుకోలేదు మనం. 3 పిల్లలు. ఫస్ట్ పాప పేరు లితిక, రెండో పాప పేరు గీతిక, మూడో అబ్బాయి పేరు చైతన్య. ఎంత సంపాదిస్తున్నారన్న యూట్యూబ్ నుంచి? నెలకు 25,000 to 30,000 వస్తుంది. అంతే, ఎగ్జాక్ట్ గా చెప్పేశారు. దాందేముంది తీసుకొని చూడండి, దాందేముంది. దాబరకం ఏముందమ్మా, ఇప్పుడు నాకు వస్తే మీకేం ఇవ్వట్లేదు కదా. ఫుల్ వీడియోస్ కూడా పెడుతున్నట్టున్నారు కదా, అంతే వస్తుందా? అసలు డైలీ ఇవి తప్ప నాకు ఫుల్ వీడియోస్ ఒక్కటి కూడా ఉండవు, టైం ఉండదు అనమాట. ఫుల్ వీడియోలో నేను ఇష్టపడి చేసింది హాయ్ నాన్న అనేసి 999 ఛానల్లో ఉంటుంది, అది నా కూతురుతో చేసాను అనమాట. మా అమ్మ అయితే చూసి ఏడ్చేసింది, చాలా ఇష్టం అనమాట. అంటే చెప్పాను కదా, మా రెస్పాన్సిబిలిటీస్
లేకుండా ఒక డ్రింకర్స్ ప్రవర్తిస్తే ఎలా ఉంటుంది ఒక పల్లెటూరులో అనేది కాన్సెప్ట్ అనమాట. నా కంటెంట్ ఇంట్రెస్ట్ అమ్మా, ఏదైనా జనాలు చెప్పాలనుకుంటే వ్యూస్ గురించి ఆలోచించను, మెసేజ్ ఇచ్చేస్తా అంతే. అది వ్యూస్ పోకపోని అంటే అప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు ముగ్గురు ఫ్యామిలీ, ముగ్గురు పిల్లలు, మీ వైఫ్, అమ్మ నాన్న అన్న దగ్గర ఉంటారమ్మా. ఎందుకంటే వాళ్ళిద్దరు కాలేజీకి వెళ్ళిపోతారు, ప్రొఫెసర్స్ కాబట్టి. మా అన్నకి 2 పిల్లలు అనమాట, వాళ్ళని చూసుకోవడానికి కోసం అక్కడే ఉంటారు. ఏమైనా అకేషన్స్ ఫెస్టివల్స్కి అప్పుడు ఇంటికి వస్తూ ఉంటారు. ఓకే ఓకే. ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నారా? నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నామా. ఎందుకంటే ఇలాంటి ప్లేస్లో అంటే నేను రెగ్యులర్గా చెప్పుకోలేకపోవచ్చు, ఇలాంటి ప్లేస్కి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అంటే నేను ఫోన్లో మాట్లాడలేకపోయినా కానీ ప్రతి ఒక్కరైతే గుర్తున్నారు. ప్రతి ఒక్కరికైతే ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నానమ్మా. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా ఉండాలనేది నేను ఒక్కటి కోరుకుంటానమ్మా. ఏంటంటే మనం సాధించడం కాదు, అది ఎక్కువైపోవచ్చుమా, కానీ చెప్పాల్సి అనుకుంటున్నా. ఎందుకంటే ఒక కోటీశ్వరుడు ఒక రోజుకు 1 కోటి రూపాయలు సంపాదించే వాళ్ళు ఉంటారు. కొందరు ఒక కింద స్థాయి వాడు జీవితాంతం కూడా 1 లక్ష రూపాయలు సంపాదించుకోలేని పరిస్థితి ఉంటుంది. అతను 1 గంట వాళ్ళకి స్పెండ్ చేసేవాడు లైఫ్ లాంగ్ జీతము వాడిని జీవితాన్ని ఇచ్చినట్టు అవుతుంది. ఆ విధంగా మన స్థాయికి తగ్గట్టు మనం కూడా మన కిందటి వాళ్ళకు హెల్ప్ చేయాలనేది నా చిన్న ఉద్దేశం, అంతే, ఇంకేం లేదు. సో సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి థ్యాంక్స్, అంతేమ్మా. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని, కుదిరితే కలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ కోరికల్లో తప్పలేదు. అది ఆశగానే మిగిలిపోకపోతే లేదు, అట్లని కాదు, 2 వైపులా కలవాలని ఉన్నప్పుడు మనం ఒక అడుగు ముందుకేస్తే వాళ్ళు ఒక అడుగు ముందుకేస్తే బాగుంటది. కానీ లేనప్పుడు మనం అనవసరంగా ఇదే ఇంకా నేను దగ్గరికి వచ్చి నేను ఇంకా ఓకే అయితే ఏం బ్యాడ్ చేయాలని దూరం పెట్టాలనుకుంటే అప్పుడు ఏం చెప్తామా. ఓకే సర్లేండి అన్న, చూద్దాం ఏం జరుగుద్దో. విధిరాత అంతే. విధిరాత ఏం లేదమ్మా, అంతేనా? జనాలు రిసీవ్ చేసుకున్నారు, ఎవరి లైఫ్ వాళ్ళది బాగుండాలి అంతే. ఎవరు ఎలా ఉన్నా బాగుంటే చాలు, కలిసి ఉండాల్సిన అవసరం ఏముందమ్మా. అందరూ బాగుండాలి అట్లానే కదా, కలిసి ఉండాల్సిన అవసరం ఏముంది. అతని లైఫ్తో అతను హ్యాపీగా ఉంటే చాలు, మేము హ్యాపీగా ఉంటే చాలు, అంతేగాని కలిసి ఉంటేనే బాగుండాలా, దూరంగా ఉంటే విడిపోవాలా అనుకోవడం అది మెచ్యూరిటీ కాదు కదమ్మా. అంతే అంతే. సరే అన్న, అంతే, అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. అద్దమ్మా అట్లెందుకు. అంతే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్.